ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ పేర్కొన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జగన్ రాక్షస పాలన అనంతరం 3 నెలల కూటమి ప్రభుత్వ పాలన ప్రజలందరికీ స్వర్ణయుగంలో ఉందన్నారు. అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 178 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది. అట్లాగే గ్రామ పంచాయతీలకి 12,000 కోట్ల నిధులు మళ్లించిన ఘనత ఉంది. గ్రామ పంచాయతీలు అయితే ఏంటి, మున్సిపాలిటీలు అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు విడుదల చేశారు. అంటే ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు చెప్పారు, 23,356 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు నెలకొల్పినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికి చెందుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క దక్షతకి చెందుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నాయకుడు కూడా నిబద్ధతతో ఈ రోజు పని చేయాలి. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత ఈ 100 రోజులు ఒక స్వర్ణ యుగంలో అడుగు పెట్టినట్టుంది. మీ అందరికీ తెలుసు, ఒకే రోజులో 64 లక్షల పెన్షన్లు 7,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. అట్లాగే రెండవది, మీకు మెగా డిఎస్సి పేరుతోటి ఇప్పుడు 16,437 ఉద్యోగాలు ఈ రోజు టీచర్ ఉద్యోగాలు భర్తీకి మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఫస్ట్ మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా